తర్వాత మా భువనగిరి ప్రాంతంలో జెర్సీ ఆవులకు మార్కెట్ అయింది అప్పటికి. మా దగ్గర జెర్సీ ఆవులు కావాలంటే మా దగ్గర ఉంటున్న పరిస్థితి ఉంది. కానీ ఈ వర్ష కరువులతోటి ఆ ఆవులను ఏం చేయాలని ఎవరైనా సాదుకుంటామని చెప్పి ప్రారంభించిన పరిస్థితి ఏర్పడ్డ పరిస్థితుల్లో మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని, మీకు ఇక్కడ కార్ఖానాలు పెడతామని రకరకాల పేర్లతో పెట్టి, అందరూ కొంత వినకపోతే వాళ్ళని తగాదా పెట్టి, లేకపోతే వాళ్ళ అన్నదమ్ములను చేసి ఈ విధంగా ప్రలోభ పెట్టి, భయపెట్టి, ధమకాయించి భూమిని వ్యాపార వస్తువులు మార్చిన వాళ్ళకు మాత్రమే పెట్టేది. పోతే మీరు అన్నది కొంతవరకు వాస్తవం కావచ్చు. ఏది ఇప్పుడు అక్కడ ప్రజలలో అపోహలు, ఎవరో మాట్లాడితే చెప్పులు లేకుండా వచ్చిన వాళ్ళు ఇవాళంతా ఇది వచ్చేవాళ్ళు అంటే, అప్పుడు ఈశ్వర్ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరు చెప్పులు లేకుండా ఉండేది. దాన్ని మాట్లాడదు తప్పే. ఆ విధంగా మాట్లాడిన ఆ ఒక్క మాటను తీసుకునే ఈ విధమైన అపోహలను తొలగించాలన్నది కాదు. మేము తెలంగాణ ప్రాంతంలో ఇవాళకి మీరు చెప్తూ ఒక మాట అన్నారు, ఏమంటే ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ సంఘం ఉన్నది, ఇంకా ఈ సంఘాలు అన్నీ ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ పేరు మీద ఉన్నాయి. అయ్యా, రెవెన్యూ యాక్ట్లో తెలంగాణ యాక్ట్ సపరేట్ ఎందుకు ఉంది, ఆంధ్ర యాక్ట్ సపరేట్ ఉంది. తెలంగాణ రెవెన్యూ యాక్ట్ సపరేట్. తెలంగాణలో ఏంటంటే మేము సాయుధ పోరాట ఫలితంగా అక్కడి ప్రజలు చేసిన పోరాటం ద్వారా సాధించుకున్న రక్షత కౌలుదారి చట్టం, ప్రొటెక్టెడ్ టెనెన్సీ యాక్ట్ ఇక్కడ అమలైంది. దాని ద్వారా దాదాపు 80 లక్షల ఎకరాలకు రైతులకు ఆ భూమి మీద కొంత హక్కు కలిగింది. పూర్తి హక్కు కలగలేదు, కలిగిందని నేను అంటలేదు. కానీ ఆ ప్రొటెక్టెడ్ టెనెన్సీ యాక్ట్ మీ దగ్గర పెట్టేద్దాం. ఎందుకు పెట్టాలి అక్కడ? ఇప్పటికైనా పెట్టండి, ఒకసారి కలిసి ఉన్నామన్నా. అది పెట్టాం. అంటే ఎందుకు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక విషయం ఏంటంటే, ఆ రోజుల్లో 72 అనుకుంటే జయాంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు ఇప్పుడున్న వెంకయ్య నాయుడు గారు వల్ల యాక్టివ్ కార్యకర్త, చంద్రబాబు నాయుడు యాక్టివ్ కార్యకర్త, అప్పుడు కాకాని వెంకటరత్నం వీళ్ళందరూ